కానీ అట్లనే అన్ని దాంట్లో అవినీతి జరిగిందని గూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే మాట్లాడుతుంది గదా సార్. ఇప్పుడు ఈ కార్‌ది ఈ ఫార్ములా కార్‌లేసిన దాంట్లో మళ్ళీ నోటీసులయితే జారీ చేసింది కేటీఆర్ గారికి ఇప్పుడున్న ప్రభుత్వం. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇంక ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంకా అది ఎటు గూడా ఇంకా బయటికి రాలేదు ఏం జరిగిందని. కాళేశ్వరంది ఉంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే స్మార్ట్ మీటర్స్ పెడుతున్నట్టు మాట్లాడుతుంది. అంటే జస్ట్ ఏంటంటే మనము ప్రీపెయిడ్ కార్డ్స్ ఎట్లా అయితే ఉంటాయో మనము రీచార్జ్ చేసుకుంటే పవర్ ఉంటది. ఒకవేళ రీచార్జ్ కరెక్ట్‌గా చేసుకోకపోతే ఆ రోజు మనకు పవర్ ఉండదు. సో దీని మీద మరి మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక పక్కన వీళ్ళు చూపెడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను ఇట్లా వీళ్ళ మీద ఇన్ని ఉన్నాయి అవినీతి కేసులని. ఒక పక్కనేమో ఏదైతే ఇప్పుడు కరెంట్‌ది ఏదైతే ఉచితం అంటూనే ఇన్ని యూనిట్లు ఉచితం అంటూనే మళ్ళీ స్మార్ట్ మీటర్స్ అంటున్నారు. మరి దీని మీద మీరేమంటారు? ఈరోజు మీరన్నట్టు ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో హ్మ్. దాంట్లో స్పష్టంగా కేటీఆర్ గారు ఆయన మీద అలిగేషన్ వచ్చిన నాడే ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పిండు. ఏంది నేనే ఆదేశించిన ఏమని గత ఇయర్లో ఏదైతే ఫార్ములా ఈ రేస్ కండక్ట్ అయిందో ఫస్ట్ సీజన్ ఆ సీజన్ కొనసాగింపుగా 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ అయ్యారు. 3 సంవత్సరాలకు దాంతోనే అగ్రిమెంట్ అయ్యారు కాబట్టి 3 years కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంలో స్పాన్సర్ దొరకకపోతే ప్రభుత్వమే స్పాన్సర్షిప్ ఇప్పుడు రోజు చాలా కార్యక్రమాలు చేస్తారు. ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్లు పెట్టిరు. దాంతో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయండి? 100 కోట్లు పెట్టిరు కదా. తిరిగి అపకీర్తి వచ్చింది. ఆ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి సుందరి పోయి ఏం అలిగేషన్ చేసిందో మనకు తెలుసు. రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆమెను పోయి ఏ రకంగా హరాజ్ చేసిరో పోయి ఇంగ్లాండ్లో పోయి చెప్తే అదంతా మొత్తం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఖ్యాతి పెరిగిందా తగ్గిందా? ఈ ఫార్ములా ఈ కార్ రేస్ పెడితే సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, దేశానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, దిగ్గజ కంపెనీలు వీళ్ళందరూ కూడా పాల్గొని ఇది దాంతో హైదరాబాద్ ఎకానమీకి దాదాపు 700-800 కోట్ల లాభం జరిగిందని చెప్పేసి స్పష్టంగా మ్యాగజైన్ అంటే ఒక ఏజెన్సీలు ప్రచురించినాయి. అంటే ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీలు వాళ్ళే ఇంత ఎకనామిక్ జరిగింది, డెవలప్ జరిగింది అంటే ట్యాక్స్ల రూపంలో కావచ్చు, ఒక్క జిఎస్టీ వసూలే 18 కోట్లు వచ్చింది ఆ 3 రోజులు అయితే ఆ 1 weekలో ఆదాయం. ఇట్లా అనేక రకాల అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ ఆక్యుపై చేసుకుంటారు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది దాన్ని వీక్షించారని ఇట్లా చాలా అంటే ప్రపంచ కీర్తి రావడానికి హైదరాబాద్ ఇమేజ్ని గ్లోబల్ పటంలో పెట్టే ఉద్దేశంతో ఇవన్నీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ జరుగుతున్నది ఏంది? గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు. ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? మనకు ఏదన్నా వచ్చిందా? కార్యరూపం దాల్చిందా? టెంటుల ఖర్చు ఎక్కడ పోయిందో ఆ టెంటులది ఏమైందో పరిస్థితి మనం చూసినాం. కానీ ఫోర్త్ సిటీ అయితే వచ్చింది కదా. ఎక్కడుంది ఫోర్త్ సిటీ? దానికి లీగాలిటీ ఏడుంది ఈరోజు? లీగాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఒక కమిషనరేట్ చేసిందంటే అది ఒక సిటీ అన్నట్టే. ఇప్పుడు సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎట్లనో అదొకటి ఫోర్త్ సిటీ. ఇప్పుడు ప్రభుత్వం చేసినంత మాత్రాన మీరు ఏంటంటే దీనికి సంబంధించి ఫార్మా సిటీకి సంబంధించి ల్యాండ్ అక్విజేషన్ చేశారు. 100% అప్పుడు కండిషనల్ అక్విజేషన్ అంటే మేము ఫార్మా ఇండస్ట్రీని హైదరాబాద్లో విస్తరించి ఎక్కడెక్కడనో ఉండి కంట్రోల్ లేకుండా పొల్యూషన్ కంట్రోల్ లేకుండా ఉండేటటువంటి పరిశ్రమలన్నీ కూడా అవన్నిటిని మొత్తం కూడా తీసుకొని పోయి అక్కడ ఫార్మా సిటీ మొత్తం ప్రపంచ స్థాయిలో ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఒక బల్క్ డ్రగ్కి క్యాపిటల్గా ఉంది. మనం చూసినాం కరోనాకు సంబంధించినప్పుడు కూడా వ్యాక్సిన్ ప్రొడక్షన్ మన జీనోమ్ వ్యాలీలో ప్రొడక్షన్ మెజార్టీగా జరిగింది. ఇట్లాంటి దాన్ని ఒక ఫార్మాకి హబ్గా పెట్టాలని ఫార్మా సిటీ కోసం కండిషనల్గా నేను ఏ దానికోసం తీసుకుంటున్నా అని చెప్పి రైతులకు చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి ఆ రకంగానే ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు భూములు. వీళ్ళేం చెప్పారు? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు ఏం చెప్పారు? మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు తిరిగి పట్టాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పింది అది. కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఫార్మాసిటీ ఎందుకు ఫార్మాసిటీ పెట్టాలనుకున్నాం? మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా పొటెన్షియల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇవన్నిట్లలో మొత్తం పొల్యూట్ అయిపోయి మొత్తం బాలానగర్ ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాలు పొల్యూట్ అయిపోయి అక్కడ అంటే జనజీవనానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పుడు ఫార్మాసిటీ అని ఒక ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్తోని ఫార్మాసిటీ పెడితే అక్కడ ఏదైతే వేస్టేజ్ వస్తుందో ఆ వేస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసే ఉద్దేశం. అదేవిధంగా తద్వారా పెట్టుబడులు తీసుకురావాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, తద్వారా ఉద్యోగ కల్పన వస్తుంది. దానికోసం ఫార్మాసిటీ చేసినాం. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫార్మాసిటీని 4th సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ చేయదలుచుకున్నాను. దాంట్లో హైకోర్టులో అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా హైకోర్టులో కేసేసారు. సరే ఇది ఫార్మాసిటీ రద్దు చేసి వీళ్ళు 4th సిటీ అంటున్నారు, మళ్ళీ మా దగ్గర తీసుకున్నప్పుడేమో ఫార్మాసిటీ కింద భూములు తీసుకున్నారు అని చెప్పి రైతులు కేసేసారు. కేసేస్తే హైకోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏం చెప్పిండు?
మేము ఫార్మాసిటీని రద్దు చేస్తలేము, అక్కడ కూడా ఫార్మా ఇండస్ట్రీలు ఉంటాయి, ఫార్మా పరిశ్రమలు పెడతామని చెప్పారు. మళ్ళీ ఈరోజు ద్వంద్వ వైఖరి కాదా ఇది? 4 సిటీ అంటున్నావు, నువ్వు అలా ఫార్మా ఇండస్ట్రీలు పెడతామంటున్నావు. ఏ రకంగా ఇది కరెక్టు? ఇంకొకటి ఏం చేస్తుండు, ఇక్కడ సెంట్రలైజ్డ్గా ఫార్మాసిటీ పెడితే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, గవర్నమెంట్ సూపర్వైజర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఫార్మా విలేజ్ అంటుండు. లగచెర్లలో అదే జరిగింది కదా. లగచెర్లలో నువ్వు చేయదలుచుకుంటే రైతులంతా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. మొత్తం తిరగబడ్డ తర్వాత ఏమైంది, ఫార్మాసిటీ క్యాన్సల్, నేను ఇండస్ట్రియల్ జోన్ పెడతా అని చెప్పి నీ మాటనే నువ్వు మార్చుకొని మళ్ళీ ఇండస్ట్రియల్ జోన్గా దాన్ని అక్వైర్ చేసుకుంటున్నావు. కాబట్టి నువ్వు చెప్పే మాటలు చేసే పనులు పూర్తిగా వ్యత్యాసం ఉంది. కాబట్టి ప్రజలు నిన్ను నమ్ముతలేరు. 100% నీ పాలన, నీ పీడ ఎప్పుడు తెలంగాణకు విముక్తి అవుతుందని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. అంటే అంటే ఇప్పుడు ఈ కేసులు, అవినీతి కేసులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కక్షపూరితమైన అంటారా? ఇక్కడ ఈరోజు ఫార్ములా ఈ కేసుది చెప్పినాను మీకు. అది స్పష్టంగా ఒక ఇమేజ్ హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి, ఆ స్పోర్ట్ని కంటిన్యూ చేయడానికి చేసినటువంటిది. దాంట్లో ఎలాంటి అవినీతి జరగలే. అవినీతి అంటే ఏంది, క్విడ్ ప్రోకో ఉండాలి. క్విడ్ ప్రోకో ఏంది, ఇప్పుడు మన కేటీఆర్ గారు చెల్లించి 43 కోట్లు ఇక్కడ నుండి హెచ్ఎండి అకౌంట్ నుండి అక్కడ FEO సంస్థకు పోయినాయి. అక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ 15 days వాళ్ళ FEO సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి, ఆయన ఫౌండర్ వచ్చి, మాకు ఈ అమౌంట్ వచ్చింది, ఇంకో విడత మాకు చెల్లిస్తే మేము ఈవెంట్ కండక్ట్ చేస్తాం ఫిబ్రవరిలో అని చెప్పారు. అయినప్పటికీ ఇది ఏదో దాని అంటే ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే రాటిఫికేషన్ చేసుకోవచ్చు, ఇది క్యాబినెట్ ఆమోదం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి చిన్న అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తుంది తప్ప అది ఎలక్షన్ కోడ్ కన్నా ముందే క్లియరెన్స్. ఈరోజు మంత్రి ఏం చేస్తారండి, మంత్రి ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆ స్పాన్సర్ తప్పుకుండు కాబట్టి ఆ స్పాన్సర్ ప్లేస్లో హెచ్ఎండి అనే సంస్థ హైదరాబాద్ ఖ్యాతి పెంచడానికి చాలా యాక్టివిటీస్ చేస్తుంది హెచ్ఎండిఏ. దాంట్లో భాగంగా ఈ దానికి స్పాన్సర్ చేయాలని కేటీఆర్ గారు ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటారు. దానికి అధికారులు ఏ రూపంలో చెల్లించాలి, దానికి ఏం ట్యాక్స్లు కట్టాలి, ఏం చేయాలనేది వాళ్ళు చూసుకోవాలి. అనుమతులు తీసుకోవాలన్న ఆర్బీఐ నుండి ఇవన్నీ కూడా ఫాలోఅప్. కేటీఆర్ పోయి అనుమతులు తీసుకోరు కదండి, అవన్నీ కూడా ఫాలోఅప్ యాక్షన్ అంతా కూడా అధికారులు చేసుకోవాలి. అందులో ఏమైనా చిన్న చేసిన అవినీతి ఎక్కడ జరగలే. FEO సంస్థ చెప్పింది నా దగ్గర 43 కోట్లు అక్కడ ఉన్నాయి, మా అకౌంట్లు ఉన్నాయని చెప్తుంది. దాని రికవరీ కోసం ఇంకా ఇప్పటివరకు ఏం చేయలే, వాళ్ళని కేసులో పెట్టలేడు. మళ్ళీ నిజంగానే అవినీతి జరిగితే వాళ్ళు కూడా పాత్రదారులు అవుతారు కదా. ఇప్పుడు అక్కడ నుండి ఏం రాలే కదా, కేటీఆర్ గారి అకౌంట్కో కేటీఆర్ గారి మిత్రుల అకౌంట్లకు పైసలు రాలే కదా. FEO అకౌంట్లో ఉన్నాయని చెప్పి ఆయన వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పిండు. ఇప్పుడు ఆయనను ఎందుకు పార్టీ చేయలేను, FEO సంస్థని ఎందుకు పార్టీ చేయలేను కేసులా? అంటే ఇది బురద జల్లే ప్రయత్నం చేస్తుండు.